హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో పప్పు మామిడికాయ, కొబ్బరి మామిడికాయ పచ్చడి, నెయ్యి కాచానండి. అలాగే దోశలకి పప్పు నానబెట్టి రుబ్బాను. వీటితో పాటు మీరు చూస్తూ ఉంటే ఒక పాట కూడా పాడదాం అనుకుంటున్నాను. వీటి గురించి చెప్పేదే ఉంటుందండి, మనం ఒంట్లో వండుకునే కదా. మీకు బోరు కొట్టకుండా ఉండాలి అంటే పాట వింటూ చూస్తూ ఉండండి. ఒక పాట పాడతాను. అమ్మవారి పాట అండి. శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా, భక్తి శ్రద్ధలతోని పూజింతునమ్మా. ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ, ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేళ, భక్తి జ్ఞానములిచ్చు దీవించవమ్మ, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో. సౌరపట్టపురాణి శ్రీలక్ష్మివమ్మ, సౌరపట్టపురాణి శ్రీలక్ష్మివమ్మ, సకల సంపదలిచ్చి మమ్మేలవమ్మ, సకల సంపదలిచ్చి మమ్మేలవమ్మ. ఆనందదాయని మము బ్రోవువమ్మ, ఆనందదాయని మము బ్రోవువమ్మ, కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవివి, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోని పూజింతునమ్మా. చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, చక్కని వెలుగులో నిన్ను చూతునమ్మా, ఆదిలక్ష్మి నిన్ను అర్చింతునమ్మా, ఆదిలక్ష్మి నిన్ను అర్చింతునమ్మా. చల్లని తల్లివే రావే శ్రీలక్ష్మి, కరుణతో నన్నేలు దేవి పద్మాక్షి, చల్లని తల్లి రావే శ్రీలక్ష్మి, కరుణతో నన్నేలు దేవి మా పద్మాక్షి, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా. అరటి పండ్లు పాలు నైవేద్యములను, అరటి పండ్లు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ విష్ణుతోడా, ఆరగించు నీవు శ్రీ విష్ణుతోడా, మంగళహారతులు గైకొనవే దేవి, మంగళహారతులు గైకొనవే దేవి, కరుణించి కాపాడు శ్రీలక్ష్మీదేవి, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోని పూజింతునమ్మా, శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో, భక్తి శ్రద్ధలతోని పూజింతునమ్మా. ఎలా ఉందండి పాట? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం గొంతుకు రొంపగా ఉండి అక్కడక్కడ పట్టుకుంటుంది, జలుబది చేసింది. వీడియో చేయాలి, అప్లోడ్ చేయాలి, ఏదో ఒకటి పెట్టాలి అనే కాన్సెప్ట్. రొటీన్గా పెడితే అందరూ చేసిందే చేస్తున్నారు అని అంటున్నారు. ఏదో ఒకటి దానికి యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను చేసిన వంట చూపిస్తూ ఒక అమ్మవారిది పాట మీకు వినిపించాను.
పాట వింటూ అది చూస్తూ ఉంటారని, కొంచెం మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని, ఒకవేళ మీరు చూడకపోయినా వింటారని ఉద్దేశంతో ఇలా వీడియో చేశాను. నా వీడియో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నానండి. ఒక లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. ఎంతో కొంత మీ హెల్ప్ నాకు అవసరం కాబట్టి మీ ఆదరాభిమానాలు నాకు మీరు అందిస్తారని ఎంతో ఆశపడుతున్నానండి. మీరు ఇచ్చే లైకు, మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఇంకా నలుగురికి షేర్ అవుద్ది, అది ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. నా వీడియోని షేర్ చేస్తారని, కొత్తవారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ఆదరాభిమానాలు నాపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి. ఏం చెప్పాలో ఇంకా చెప్పడానికి మాటలు రావట్లేదు. పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. వంటలు అందరూ వంటలే చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అయినా సరే ఏదో పెట్టాలన్న తాపత్రయం తప్ప ఏదో చేసి పెడుతున్నాం వీడియోలు. మీ విలువైన సమయాన్ని మా వీడియోకి కేటాయిస్తారని ఆశిస్తున్నానండి. ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉన్నది అని. మీరు ఇచ్చే కామెంటు, మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనవి. మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నానండి. మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదములు. అందరూ బాగుండాలి, మీ అందరూ సంతోషంగా, సుఖంగా, అందరూ ఆనందంగా ఉంటే మరి కొన్ని వీడియోలు నేను చేయగలిగితే అవి మీరు చూడగలుగుతారని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుంటే నేను బాగుంటాను. అలాగే అందరూ బాగుండాలి, అందరి దయ వల్ల అందరూ బాగుండాలి. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. బాయ్ అండి.